నేను డాక్టర్ ప్రమీల. ఈరోజు మనము కొలెస్ట్రాల్ అనే అతి ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాము. నవడేస్ కొలెస్ట్రాల్ గురించి చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ అంటే అమ్మో కొలెస్ట్రాల్ వచ్చింది ఎట్లా ఏంటి అనే భయము, నాకు ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు, ఇంకా కొలెస్ట్రాల్ పెరిగింది అని అంటే ఇంకా నా పని అయిపోయింది, ఇంకా లైఫ్ స్టైల్లో అతి ముఖ్యమైన పదార్థం ఏదైతే ఉందో అది పెరిగింది అని అంటే ఇంకా నాకు వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అనే భయంలోకే వెళ్ళిపోతుంటారు. ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాటిన వ్యక్తికి కొలెస్ట్రాల్ వచ్చింది అని అంటే ఇంకా నేను ఫుడ్ ఏం తినలేను, అన్నీ ఆపుకోవాల్సి వస్తుంది. కొలెస్ట్రాల్ వచ్చింది అని అంటే ఇంకా నాకు దీని చుట్టూ ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అనే టెన్షను, కన్ఫ్యూజను అనే దాంట్లో చాలామంది ఒక రకమైన భిన్నమైన అభిప్రాయాలకి, అపోహలకి లోనవుతుంటారు. అయితే ఈ కొలెస్ట్రాల్ అనే దాని గురించి కరెక్ట్గా తెలుసుకోకపోవడము, కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా ముఖ్యమైన పదార్థము అనేది తెలియకపోవడము, దాన్ని ఎంత మోతాదులో ఉంచుకోవాలి, ఏది పెరిగితే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని గురించి కరెక్ట్గా తెలుసుకోకపోవడం వల్ల టెన్షన్లో ఇంకా అనారోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది, కొలెస్ట్రాల్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి, మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కొలెస్ట్రాల్ని సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్స్ మీద హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనము మన లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకుంటూ ఎలా తగ్గించుకోవాలనే దాని గురించి క్లుప్తంగా నేను వివరిస్తాను. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో అతి ముఖ్యమైన పదార్థము. ఇది ఎలా అంటిదంటే ఒక మైనం లాంటి పదార్థము. ఈ మైనం లాంటి పదార్థము మన శరీరంలో ప్రతి కణం మీద అమర్చబడి ఉంటుంది. మన శరీరంలో కొన్ని లక్షల మిలియన్ సెల్స్ మన శరీరం అనేది నిర్మించబడితే అందులో ప్రతి కణంని సెల్ అంటారు కదా, సెల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది కదా, సెల్ మెంబ్రెయిన్. ఆ సెల్ మెంబ్రెయిన్ని తయారు కావడంలో అతి ముఖ్యమైన పాత్ర కొలెస్ట్రాల్ పోషిస్తుంది. అంటే కొలెస్ట్రాల్ అనేది మన శరీరం మొత్తము ప్రతి కణం మీద కొలెస్ట్రాల్ ఉంటుంది అంటే శరీరం మొత్తం కొలెస్ట్రాల్ ఉన్నట్టే. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక మైనం లాంటి పదార్థం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మన శరీరమే 70% లివర్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఓన్లీ 30% మాత్రమే ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి, మనం తీసుకునే ఆహారంలో మిల్క్ ప్రొడక్ట్స్, ఫిష్, ఎగ్, మటను, చికెను, ప్రోటీన్, పన్నీరు, వీటి నుంచి కొలెస్ట్రాల్ అనేది తయారు చేసుకుంటుంది. 70% శరీరం నుంచి తయారు కాబడ్డ కొలెస్ట్రాల్ 30% మన ఫుడ్ నుంచి తయారవుతుంది అని అంటే 30% మనం అంటే 70% శరీరం తయారు చేసుకుంటుంది అని అంటే దాని అవసరాన్ని బట్టి అది తయారు చేసుకుంటుంది కరెక్ట్గా. ఏదైతే 30% 20 to 30% అనేది మనం అవుట్ సైడ్ నుంచి ఇస్తున్నాం. ఈ అవుట్ సైడ్ నుంచి ఇచ్చే మనం తీసుకునే ఫుడ్లోనే కొలెస్ట్రాల్ అనేది పెరగడము, అది కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి దారితీసే అవకాశం ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది మనకు ఒక కొలెస్ట్రాల్ రిపోర్టు అంటే లిపిడ్ ప్రొఫైల్, ఫాస్టింగ్లో లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటుంటారు అందరూ. లిపిడ్ ప్రొఫైల్ చేసుకునే విధానంలో కూడా చాలా రకాలుగా తప్పులు జరుగుతుంటాయి. ఫాస్టింగ్లో లిపిడ్ ప్రొఫైల్ అంటే మనము లాస్ట్ మీల్ ఏదైతే బిఫోర్ నైట్ మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది మనం నెక్స్ట్ డే శాంపిల్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 8 hours 10 hours గ్యాప్ ఉండాలి. అలా కాకుండా నైట్ 8 o'clockకి 9 o'clockకి లైట్ మీల్ తీసుకోవాలి. ఫుల్గా హెవీగా తీసుకొని ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల ట్రైగ్లిసరైడ్స్ అనేవి పెరగడం జరుగుతూ ఉంటుంది. అవి ఆ రోజుటి వరకు మాత్రమే పెరుగుతుంటాయి. దాన్ని కూడా మనము రాంగ్ రిపోర్ట్ వస్తుంటుంది. సో బిఫోర్ నైట్ మనం ఫాస్టింగ్కి అంటే ఫాస్టింగ్ శాంపుల్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చే ముందు బిఫోర్ నైట్ మనం తీసుకున్న ఫుడ్ అనేది ఏ టైంకి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే 8:30 to 9 మధ్యన లైట్ మీల్ తీసుకొని నెక్స్ట్ డే ఫాస్టింగ్ ఇవ్వడం ద్వారా ఈ లెవెల్స్ ఏవైతే ఉంటుందో ఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్ ఏవైతే ఉంటాయో ఎల్డిఎల్ ఏమో తక్కువ చూపిస్తుంది, ట్రైగ్లిసరైడ్స్ ఇన్స్టెంట్గా ఆ రోజు మాత్రమే పెరగడం అంటే హెచ్చు తగ్గులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో శాంపుల్ ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యము.
ఏ విధంగా ఇవ్వడము, ఎన్ని అవర్స్ గ్యాప్ ఉండడము, ముందు రోజు నైట్ ఫుడ్ తీసుకునే టైము, ఇవన్నీ పరిగణలోనికి తీసుకోవాలి. మనం కొలెస్ట్రాల్ ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకేమని కనిపిస్తుందంటే ఆ రిపోర్ట్లో టోటల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ ఇలా కొన్ని మార్కర్స్ మనకి కనబడుతుంటాయి. మనము డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు నీకు ఎల్డిఎల్ పెరిగిందని, హెచ్డిఎల్ అంత గుడ్గా లేదని, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇలా మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. టోటల్ కొలెస్ట్రాల్ అంటే మామూలుగా మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ఎంత అనేది, అది 200 వరకు నార్మల్గా ఉంటుంది. 200 ఎబోవ్ ఉంటేనే, 200 అంటే ఒక 300, 400కి వెలిగినప్పుడు దాన్ని మనము ఎక్కువ ఉంది, దీన్ని లైఫ్ స్టైల్లో మన ఫుడ్ ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ద్వారా కరెక్షన్ చేసుకోమని చెప్తూ ఉంటారు. ఇందులో కొలెస్ట్రాల్ విషయానికి వచ్చేసరికి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటుంటాం ఇదే రిపోర్ట్లో. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ని గుడ్ కొలెస్ట్రాల్గా, ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా తీసుకుంటూ ఉంటారు. అవే ట్రైగ్లిజరైడ్స్ విషయానికి వచ్చేసరికి ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ పెరిగినాయి అని అంటే హార్ట్ అటాక్, ఈ కార్డియాక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని తీసుకుంటుంటారు. ఎల్డిఎల్ బ్యాడ్ కాదు, హెచ్డిఎల్ గుడ్ అన్నంత మాత్రాన దాన్ని మనము ఇంకొక రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళే ఒక వెహికల్స్ మాత్రమే, అవి లైపోప్రోటీన్స్ అన్నట్టు. వీటిని ఏం చేస్తాము అని అంటే మనము అంటే ఆర్టరీస్లో అంటే రక్తనాళాల్లో ఎల్డిఎల్ అనేది పేరుకోవడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే పేరుకోవడం జరుగుతుందో అప్పుడే ఆర్టరీలు బ్లాక్ అవ్వడము, అది కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్కి, బ్రెయిన్ స్ట్రోక్కి దారితీసే అవకాశం ఉంటుంది. హెచ్డిఎల్ విషయానికి వచ్చేసరికి మార్కర్స్ విషయంలో 40 to 60 మధ్యన ఉండడం అనేది గుడ్ రేంజ్గా తీసుకుంటారు. 100 ఎబోవ్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని అంటారు. అదే ఎల్డిఎల్ విషయానికి వచ్చేసరికి చాలా రకాల కన్ఫ్యూషన్ ఉంటుంది. 100 వరకు నార్మల్గా తీసుకుంటాం ఎల్డిఎల్ని, అదే 150 వరకు 150 రేంజ్ని కొంచెం బార్డర్ లైన్గా తీసుకుంటాం. 190 ఎబోవ్ ఉంటేనే మనము ఒక ట్యాబ్లెట్ పెట్టే అవకాశం ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయానికి వచ్చేసరికి ఎల్డిఎల్ 200 వరకు, 200 ఎబోవ్ ఉంటేనే మనము ట్రీట్మెంట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ పేషెంట్ డయాబెటిక్ అయ్యుండి హార్ట్ ప్రాబ్లమ్స్తోనే ఉంటే మాత్రమే 100 ఎబోవ్ని అబ్నార్మల్గా తీసుకుంటాం. అదర్వైజ్ ఎల్డిఎల్ని మనము 200 ఎబోవ్ ఉంటేనే దాన్ని రిస్క్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. అదే విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ విషయానికి వచ్చేసరికి 150 వరకు నార్మల్గా తీసుకుంటాం ట్రైగ్లిజరైడ్స్ని. 300 వరకు, 200 వరకు కూడా నార్మలే. ట్రైగ్లిజరైడ్స్ విషయంలో 200, 300 ఉంది, చాలా పెరిగిపోతుంది అనే భయంలో చాలామంది పరిగెత్తుతుంటారు. అలా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ట్రైగ్లిజరైడ్స్ చెడ్డవే, అవి పెరగకూడదు. కానీ ఎంత ఎక్కువ ఉంటే మనము ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఎబోవ్ 500 ఉంటేనే ట్రైగ్లిజరైడ్స్ విషయంలో జాగ్రత్తగా అవసరం. 150 కంటే పెరిగింది, 200 ఉన్నాయి, 300 ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్స్ 400 ఉన్నాయంటే భయపడాల్సిన అవసరం లేదు. సో కొలెస్ట్రాల్ అనేది ఈ మార్కర్స్ విషయంలో ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్గా అందరూ అనుకుంటారు. కానీ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏం కాదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇలా కాదు అనేది నేను వివరిస్తాను. కొలెస్ట్రాల్ అనేది మన శరీరం మొత్తము అమర్చబడి ఉంటుంది. ప్రతి సెల్ మీద కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది అని అంటే మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటారు కదా, సెగ అంటారు కదా. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు అక్కడున్న ఆర్టరీని కానీ అక్కడున్న దాన్ని రక్షించే ప్రయత్నంలో ఆర్టరీ మీద ఒక ప్యాచ్ వర్క్, అంటే సిమెంట్ వర్క్ అంటారు, సిమెంట్ ప్యాచ్ లాగా ఈ ఎల్డిఎల్ పొయ్యి అమర్చబడి ఉంటుంది. అంటే మనని ప్రొటెక్ట్ చేసే దాంట్లోనే ఎల్డిఎల్ అనేది అక్కడ ఫిక్స్ అవుతుంది. సిమెంట్ ప్యాచ్ ఫిక్సింగ్ అంటారు కదా, అలానే ఫిక్స్ అవుతుంటుంది. ఇది మనము ఇన్ఫ్లమేషన్ అనే రూట్ కాజ్ని ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది, శరీరం మనల్ని కాపాడాలనే ప్రయత్నంలో ఇది ఎల్డిఎల్ పోయి పేరుకుంటూ ఉంటుంది. ఇటు హార్ట్ సైడు, బ్రెయిన్ సైడు ఏవైతే వెజల్స్ ఉంటాయో ఆ వెజల్స్ మీద, ఆ వెజల్స్ లోపల ఒక ప్యాచ్ వర్క్ లాగా పేరుకోకపోవడం వల్ల ఇది ఒక సర్టెన్ లిమిట్ దాటింది అనుకోండి, మనం చూసుకోకపోవడము, ఈ ఇన్ఫ్లమేషన్ని కరెక్షన్ చేయకపోవడం వల్ల
ఇంకా 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 ఎల్డిఎల్ పోయి పేరుకోవడం జరుగుతుంది. ఈ ఎల్డిఎల్ పేరుకోవడమే ఎల్డిఎల్ పెరగడం. అంటే ఎల్డిఎల్ మనకి ఇండైరెక్ట్గా మనల్ని హెల్ప్ చేస్తూ అది బ్యాడ్గా చిత్రీకరించబడ్డది. సో కొలెస్ట్రాల్ అనేది చాలా రకాల కారణాల వల్ల పెరుగుతుంటుంది. పెరగడానికి లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడము, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉండడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఫుడ్ ఇంటేక్లో ప్రాపర్గా తీసుకోకపోవడము, షుగర్ ఇంటేకు, జంక్ ఫుడ్, మన శరీరానికి ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ కాకుండా ఆకలిని ఏదో అవసరానికి అందుబాటులో ఉన్న ఫుడ్ తీసుకోవడం. ఈ రాంగ్ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అని అంటే ఇమ్యూనిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ డిస్టర్బ్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ ఈ లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే ఎల్డిఎల్ ఏదైతే ఉంటుందో లో డెన్సిటీ లైపోప్రోటీన్ పోయి మళ్ళీ ఆర్టరీస్ మీద ప్యాచ్ వర్క్ లాగా ఫామ్ అవుతుంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాచ్ వర్క్ ఉంటుందో అది మనల్ని ప్రొటెక్ట్ చేసే విధానంలో హెల్ప్ చేస్తుంటుంది. ఇండైరెక్ట్గా బ్యాడ్ కొలెస్ట్రాల్గా మళ్ళీ పరిగణలోనికి తీసుకుంటాం. ఇది మనము ఒక ట్యాబ్లెట్ పెట్టుకొని సేఫ్ సైడ్లో ఈ ఇష్యూస్ రావు అనే భ్రమలో ఉంటాం. అలా కాకుండా లైఫ్ స్టైల్ని కరెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్ ఐలిడ్స్ మీద స్కిన్ ఫ్యాటీ డిపాజిట్స్ ఫామ్ అవుతుంటాయి కొంతమందికి. దాన్ని మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బీపీ పెరుగుతుంది అని అంటే ఇండైరెక్ట్గా మనము లిపిడ్ ప్రొఫైల్ చేయించుకొని ఎంతవరకు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ పెరిగింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని లక్షణాలు వచ్చేసి చెస్ట్ పెయిన్ రావడము, కొంతమంది చాలా ఈజీగా అలసిపోతుంటారు. అంటే చిన్న చిన్న పనులకు కూడా అలసిపోతుంటారు. జనరలైజ్డ్ వీక్నెస్ అనిపించడము, డిజినెస్ అనిపించడము, బట్టిగు తల తిరగడము, ఇలా చిన్న చిన్న కారణాలలో కూడా దానికి అండర్లైన్ రీజను కొలెస్ట్రాల్ పెరిగి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కళ్ళల్లో కూడా కొన్ని ఐ ప్రాబ్లమ్స్, బ్లర్డ్ విజన్ అనిపించడము, చూపు మసకగా ఉండడము, ఇవన్నీ కొలెస్ట్రాల్ పెరిగినవని ఇండికేట్ చేస్తూ ఉంటాయి మనకి. సో మన లైఫ్ స్టైల్ కరెక్షన్ని మనని ప్రొటెక్ట్ చేసే కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొక రకంగా మనము బ్యాడ్గా అనుకోవడము, దాన్ని రకరకాలుగా అపోహలకు చెందడం అనేది జరుగుతుంటుంది. కొలెస్ట్రాల్ అనేది ఇంకొక ముఖ్యమైన పాయింట్ వచ్చేసి కొలెస్ట్రాల్ని ఏదైతే ఎల్డిఎల్ ఏదైతే మనకు మంచి చేస్తుందో ఎల్డిఎల్ని కరెక్షన్ చేసుకోవడం అవసరం. అది ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది. ప్రొటెక్ట్ చేస్తున్న దానికి అది పెరుగుతుంది అని అంటే ఇండైరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ పెట్టుకోవడం కాకుండా లైఫ్ స్టైల్ కరెక్షన్ అనేది చేయాలి. లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోకుండా అంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల మళ్ళీ ఇండైరెక్ట్గా షుగర్ పెరుగుతుంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించాలనే ప్రయత్నంలో షుగర్ పెంచుకోవడము, మళ్ళీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కాకుండా కొలెస్ట్రాల్ అనే టాపిక్ని కొలెస్ట్రాల్ మనకు అతి ముఖ్యమైన పదార్థం, అది అవసరము. అది ఎలా అవసరము అని అంటే మనకి ఏజింగ్ అంటారు కదా, మనము ఏజ్ పెరుగుతుంది అంటే కొంతమంది 35 ఉంటారు, వాళ్ళ ఏజు 40-50 లాగా అనిపిస్తుంటుంది, 45 ఎబోవ్ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ కొలెస్ట్రాల్ లేకపోవడం. అంటే ఏజ్ పెరుగుతుంది, వాళ్ళ ఏజ్కి అకార్డింగ్ టు వాళ్ళ బయోలాజికల్ ఏజ్ అంటే వాళ్ళ ఇన్నర్ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళ ఏజ్ కనపడట్లేదు అని అంటే కొలెస్ట్రాల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు అని అర్థం. కొలెస్ట్రాల్ ఇండైరెక్ట్గా ఇంకా చాలా ప్రధానమైన పాత్రలు వహిస్తుంటుంది. అది వచ్చేసి విటమిన్ డిని ప్రొడ్యూస్ చేయడంలో కొలెస్ట్రాల్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. విటమిన్ డి ఇమ్యూనిటీ ఎన్హాన్సర్, ఇమ్యూనిటీ బూస్టర్. అదేవిధంగా మన సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజను కరెక్ట్గా ఫంక్షనింగ్ జరుగుతుంది అని అంటే దానికి కారణము కొలెస్ట్రాల్. మన బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉండాలి, మనము ఐక్యూ లెవెల్స్ బాగుండాలి, మనము చాలా యాక్టివ్గా, చాలా సమన్వయంగా, చాలా నీట్గా మాట్లాడుతున్నాము, చాలా కరెక్ట్గా స్పందిస్తున్నాము అని అంటే బికాస్ ఆఫ్ కొలెస్ట్రాల్. అంటే కొలెస్ట్రాల్ అనేది ఇండైరెక్ట్గా
మనకి చాలా హెల్ప్ చేస్తుంటుంది. మన ఏజ్కి అకార్డింగ్ టు ఏజ్ మనల్ని ప్రాపర్గా సమన్వయంగా చాలా బ్యాలెన్స్డ్గా మన లైఫ్ స్టైల్ ఉండడానికి కారణము కొలెస్ట్రాల్. కాబట్టి కొలెస్ట్రాల్ని బ్యాడ్గా అనుకోకుండా, కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఏదో ట్యాబ్లెట్ వాడుకుందాం ఇంకేదో చేద్దాం అనుకోకుండా, మన ఏజ్కి తగ్గట్టుగా కొలెస్ట్రాల్ మెయింటైన్ అవుతే మన బాడీలో సెల్స్ అనేవి ఫాస్ట్గా చనిపోవడము, ఏజ్ అంటే ఒక 40-50 ఇయర్స్కి వచ్చేసరికి స్లోగా 10% 20% సెల్స్ అనేవి చనిపోతుంటాయి. ఆ చనిపోవడం అనేది ఏజ్ వైజ్గా జరుగుతున్నేమో మనము అకార్డింగ్ టు ఏజ్ నార్మల్గా కనపడుతుంటాం. అదే 40 ఇయర్స్లో ఉన్న వాళ్ళు 60s లాగా కనిపిస్తుంటారు, కొన్నిసార్లు 55 ఎబోవ్ ఉన్నట్టు కనిపించడానికి కారణము ఈ బ్యాలెన్స్డ్గా లైఫ్ స్టైల్ లేకపోవడము, ఈ మెటబాలిజం ఇష్యూస్ వల్లనే ఇది జరుగుతుంటుంది. సో కొలెస్ట్రాల్ అలా LDL పెరిగింది, ట్రైగ్లిసరైడ్స్ పెరిగింది అనేవి అనుకోకుండా రూట్ కాజ్ని అర్థం చేసుకొని లైఫ్ స్టైల్ని కరెక్షన్ చేసుకొని ఫర్దర్గా వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ని తగ్గించుకోవడం అనేది, ఒక కరెక్ట్గా అవగాహన తెలుసుకొని తగ్గించుకోవడం అనేది చేయడం ద్వారా అనవసరమైన మెడిసిన్స్ నుంచి మనము తప్పించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.